ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చావు. ఓకే. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 10 years. 10 years. ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నావు ఏంటో అన్ని చెప్పు నాకు. హైదరాబాద్ లో తీసుకున్నాను మేడం. హైదరాబాద్ లో ఏం చేశారు నీకు? ఐవీఎఫ్ చేశాను. IVF 2 సార్లు చేశారని రాశాను ఇక్కడ. 2 times చేశాను. 2 times. కన్సీవ్ కాలి. కాలేదు. IUI చేశారు. కర్నూలు IUI తో కూడా కన్సీవ్ కాలి. కాలేదు మేడం. రఘు మంచిగానే మీ మిసెస్ ని బాగానే తిప్పావు హైదరాబాద్ అంతా. సో నేనున్నానని ఎవరు చెప్పారు మీకు? తెలిసిన వాళ్ళు చెప్పారు. తెలిసిన వాళ్ళు చెప్పారు. చెప్తే అంటే వాళ్ళని మీ హాస్పిటల్లో మంచిగా అయిందని చెప్పారు. వాళ్ళ ద్వారా మేము మీ దగ్గరికి వచ్చారు. ఓకే. మన దగ్గర ఫస్ట్ టైం IVF తోనే మీరు కన్సీవ్ అయిపోయారు. అవును. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? 10 years. 10 years. ఓకే. ఏజ్ ఎంతమ్మా నీకు? 32 మేడం. 32 years. ఓకే. 32 years. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 weeks కి వచ్చింది ప్రెగ్నెన్సీ. నీకు అసలు అన్ని సార్లు IUI ఫెయిల్యూర్స్ ఉన్నాయి, IVF ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చిందని అనిపించినప్పుడు నీకు ఎట్లా అనిపించింది అసలు? చాలా సంతోషపడ్డాము. చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ అంటే అనిపించింది. నేను అనుకోలేదు. నేను అంటే అమ్మ అంటే నాకు ఆల్రెడీ తిరిగాము కదా, చాలా వరకు తిరిగాము అక్కడ ఆ, ఎక్కడ కాలేదు. మేడం దగ్గర ట్రై చేద్దాం అన్నట్లు వచ్చాము మీ దగ్గర. ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు మీకు కూడా ఏమంత టెన్షన్ అనిపించదు. కానీ ప్రీవియస్ గా మీకు IVF ఫెయిల్యూర్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, IUI ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మ్యారేజ్ అయి 10 years అయింది. ఇంత హిస్టరీ ఉన్నప్పుడు ఇక్కడ మేము ప్రెగ్నెన్సీ అని అనగానే మీరు సంతోషం పడలేకపోయింది. సంతోషం పడలేకపోయారు. అసలు పట్టలేకపోయాను మేడం. అసలు నేను అనుకోలేదు. అంటే నాకు ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో అని అనుకున్నాను. అనే మూమెంట్ అనే ఉన్నది. మీరు చెప్పే వరకు మీ దార మంచిగా చాలా మంచిది. మనకంటే మేము కూడా అన్ని ఫెయిల్యూర్స్ ఉండేటప్పటికి ఎట్లా వస్తది ఏంటని అనుకున్నాం. కానీ ఫస్ట్ టైం మంచిగా కన్సీవ్ అయ్యావు. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 weeks కి వచ్చింది. బాగుంది. 12 weeks ఒక స్టెప్ అయితే ఒక 12 weeks దాటిపోతే ఒక స్టెప్ అయిపోయినట్టే. ఇప్పుడు వరకు అయితే చాలా బాగుంది శ్రీవల్లి. సో కంగ్రాట్స్. థ్యాంక్స్ మేడం. ఓకేనా? ఓకే రఘు, ఓకే. నీకు కూడా కంగ్రాట్స్. ఓకేనా?